కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీరా జనాల పార్టీరా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీరా జనాల పార్టీ జీవన నాయకత్వం డెవలప్మెంట్ కావాలంటే అధికారికంగా ఎవరున్నారు ఇక్కడ స్టేట్ లో? మనకు శాసనసభ్యులుగా సార్ ఉన్నారు, ఆయనని సమానం చెప్తాం. రేపు ఏ పని కావాలన్నా సార్ దగ్గరికి మీరైనా నేరుగా పోవచ్చు, లేదంటే మాలాంటి వాళ్ళకి చెప్తే కూడా మేము పనిచేసే మాకు చేపించుకొచ్చే ధైర్యం ఉంది సార్ దగ్గర ఉన్నది. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఓటు వేయవలసిందిగా చేతు గుర్తుకే కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జీవన్ గారి నాయకత్వం మీ పడవుతుంది. రే ఎన్నుకుంటూ చెప్తలేరు సరే ఆగలేరు. మళ్ళా మనకు రాహుల్ గాంధీ గారు మీ అందరికి షుగర్ కేన్ కూడా పెట్టుకోవడానికి సౌకర్యాలు పెరుగుతాయి. పంటల దిగుబడి కూడా ఇప్పుడే పెక్కడి బిల్లు మాట్లాడినాం. ఒక రెడ్డి 10 ఏళ్ల కింద షుగర్ కేన్ పెడితే నేను మినిస్టర్ ఉన్నప్పుడు చూస్తే 72 టన్నులు పండించండు కదా. 72 టన్నులు మనకు 62 అని వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేసుకుందాం. మేము ఉన్నప్పుడే మీ స్కూల్ రూములు కట్టినాం, మీకు సీసీ రోడ్లు వేసినాం, మీకు వీకర్ సెక్షన్ కాలంలో ఇండ్లు ఇచ్చినామా? ఈ లచ్చలగడ ఇచ్చింది ఎవడన్నా? కారోడు పువ్వుడు ఏమన్నా ఇచ్చిందా? ఏమీ ఇవ్వలేదు, ధరలు అయితే పెంచింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఎండ బాగున్నది మీకు కూడా. ఒక్కసారి నేను ఏం అడుగుతలేను, మీకు ఏమి ఎత్తిమంటలేను, పైసలు అడుగుతలేను. ఇంటికి వస్తే గొర్రె కోసి చికెన్ కోడి కోసి భోజనం పెట్టమంటలేను. ఒక ఓటు ఏమంటున్నా ఒక ఓటు ఎందుకొరకు? నా కొరకు కాదు. మీ అందరు ఇప్పుడు బాధలు పడ్డా ఉన్నారే, ఆ బాధలు తొలగించుకోవటానికి రైతులకు అర్థమవుతా ఉందా? లోను గురించి అవన్నీ గురించి జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ లోను మాపు కానీ మొన్ననే పంట గాలి వనరులు ఖరాబ్ అయిన వాళ్ళకు 10 ఎకరాలకు పడతా ఉన్నాయి. మొన్నటి దాకా 5 ఎకరాలకు 92% వేసినాం. నిన్న నుంచి 10 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకు కూడా వేస్తా ఉన్నాం. పడుతున్నా అందరికి పైసలు పడతా ఉన్నారు. అడుగుతున్న వాళ్ళు దయచేసి వేయుంది, బాగా వేయింది. తను కూడా పని చేస్తాడు, నేను కూడా పని చేస్తాం. ఇద్దరు ముస్లిం అన్ని చేసుకుంటారని చెప్తూ మరి కేవలం నేను ఒకటే అడుగుతున్నా, ఒక ఓటు పెద్ద మనిషికి ఏమని చెప్తాను. కాబట్టి తప్పనిసరిగా వేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. ఇక్కడ సాలూరా కేంద్రంగా అడగదలుచుకున్నా మిత్రుడు అరవింద్ గారిని, భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడైనా వ్యవసాయ రంగంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తుందని చెప్పి అంటున్నా. వ్యవసాయ రంగాల రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. 3,000 రూపాయలు క్వింటల్ చెప్పితే బాధ్యత 3,000 రూపాయలు అంటున్నాను. అప్పుడు కానీ గిట్టుబడి కాదని చెప్పి అంటున్నాను. కొంతమంది అనొచ్చు, నువ్వు ఎంపీ బాగెళ్తావు కానీ పిడాత దేశంలో కాంగ్రెస్ రాకుంటే ఎట్లా అని చెప్పాను. అదేం కూడా ఫిగర్ పెట్టుకోకండి. దేశంలో పిడాత కాంగ్రెస్ రాకున్నా కానీ మా సుదర్శన్ అన్న చెప్పిండు, పరిధాన్యానికి ఏది ఇస్తుందో మీ క్వింటల్కు 500 రూపాయలు బోనస్ తిప్పిస్తా అని చెప్పిండు. 500 అంటే ఎంత అవుతుంది? 2200 500 కలిపితే ఎంత అవుతుంది? 2700 అవుతుంది. ఇక తక్కువ ఎంత? 300 కదా. ఆ 300 మంది నేను కొట్లాడతా, ఆ 300 మంది నేను కొట్లాడతా. తర్వాత తెలంగాణ వస్తే చక్కెర కర్మాగార ప్రభుత్వ పరంగా నిర్ణయం జరుగుతుంది, రైతుకు అండగా ఉంటామని చెప్పారంటే దొరసారి కవితమ్మ చేంజ్ చేసింది. మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిందో ఏందో కానీ ఈయన నడిచే ఫ్యాక్టరీ 2015లో మూసేసిందో. నిజమా బద్దమా? అడగండి బీఆర్ఎస్ వల్ల పెద్ద సుదర్శన్ రెడ్డి ఈడు మీద పడ్డా కానీ ఈ చక్కెర ఫ్యాక్టరీ ఎట్లా మూతపడ్డది?
నేను తీపిస్తా అని చెప్పి ఏది ఇస్తుందో కాలుకు బల్పం కట్టుకొని ఏది ఇస్తుందో పాదయాత్ర చేసి నిజమా బద్దమా? ఇవాళ చెప్తున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారానికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఒప్పించి మెప్పించి సబ్ కమిటీ వేయడమే కాదు, రాబోయే కాలంలో ఏడాది అర్థం లోపల 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో బోధన్ కానీ, ముత్తపేట కానీ, ముంబోజుపల్లి కానీ చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేసి గానుగాడిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మస్తు. పూడుగో మాట మాట్లాడేది బీజేపీ, పూడుగో మాట. ఇవాళ కాంగ్రెస్ అట్లా కాదు, మాట్లాడే మాటే ఇలా మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పన్నాం, బరాబర్ చేస్తామని చెప్పి అంటున్నా. నేను మేము ఆనాడు ఏదైతుందో 2008-9లో ఏక మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నా. రేపు 15 ఆగస్ట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, రైతులు చెల్లించాల్సిన అప్పులు ఎవరు కూడా కట్టకండి, మీ అప్పులన్నీ ఏదైతుందో నేను బదలాయించి చేసుకుంటున్నా. రైతు చెల్లించే రుణం అప్పు ఏదైతుందో ప్రభుత్వం కడుతుంది. మీ ఖరీఫ్ పంటకు ఏదైతుందో అప్పులు పూర్తిగా మాఫీ చేసి కొత్త అప్పు ఇప్పిస్తా అని చెప్పి చెప్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి అన్న. నిజమా? నిన్నటి దాకా ఇప్పుడు అంటారు కదా, ఆడ పిట్టకు పెడితే చూసినట్టు ఈ కాంగ్రెస్ చెప్తారో చేయరో అని అనుకున్నారు. బిడ్డ, కాంగ్రెస్ అట్లా కాదు, మాటనే మాట. రైతు బంధు ఎత్తామని చెప్పన్నావు, రైతు భరోసా ఏదైతుందో ఏ విధమైన పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలని కాకుండా మొత్తం వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఫోన్లు కొట్టుని టింగు టింగు టింగ్ అంటుంది. నిజమా అబద్ధమై?